డయాబెటీస్ వల్ల ఫర్టిలిటీలో ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది, ఇంకా ఐవీఎఫ్కి వెళ్ళే వాళ్ళల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి చెప్తాము. జనరల్గా ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ వచ్చిన కపుల్లో ఎప్పుడు కూడా కామన్ టెస్ట్లో ఒక షుగర్ ఎవాల్యుయేషన్ కూడా ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అంటే హై షుగర్స్, బ్లడ్ షుగర్స్ ఉన్న వాళ్ళలో ఫర్టిలిటీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. జనరల్గా మేల్లో సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతం మొటిలిటీ తగ్గుతుంది. దాంతోపాటు మార్ఫాలజీ అనేది కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు, కౌంట్ కూడా తక్కువ ఉంటుంది, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది హైగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఫిమేల్స్లో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే ఎగ్ క్వాలిటీలో ఎఫెక్ట్ ఉంటుంది. దాంతోపాటు ఇంప్లాంటేషన్ అంటే బేబీ అతుక్కోవడానికి యూజ్ అయ్యే ఫ్యాక్టర్స్ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కొంచెం ఇంప్లాంటేషన్ కూడా తగ్గుతుందన్నమాట. So hope this video is informative for you. Thank you very much. AMH levels. AMH అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్. సో ఈ AMH లెవెల్ అనేది దే టెల్ అబౌట్ ద నంబర్ ఆఫ్ ఎగ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ యువర్ బాడీ. సో ద నార్మల్ వాల్యూస్ ఆఫ్ AMH షుడ్ బి బిట్వీన్ 2 to 4. సో లెస్ దెన్ 2 అవుతుంది అంటే నీ బాడీ ఎగ్స్ అయిపోతున్నాయని మన బాడీ ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. సో లో AMH అవుతే ఏం జరుగుతుంది? లో AMH అవుతుందంటే యువర్ ఎగ్స్ ఆర్ డ్రాపింగ్, ప్లీజ్ కన్సీవ్ ఫాస్ట్ అని బాడీ మీకు సిగ్నల్ ఇస్తుంది. సో దేర్ ఈజ్ వెరీ లిటిల్ టైమ్, యూ హ్యావ్ టు కన్సీవ్ అనే ఒక ఇండికేషన్. చాలామంది లో AMHలో ఉన్నవాళ్ళు బాగా టెన్షన్ పడుతూ ఉంటారు. దట్ డజంట్ మీన్ మీరు న్యాచురల్గా కన్సీవ్ అవ్వరని అస్సలే కాదు. ద ఓన్లీ థింగ్ ఈజ్ తొందరగా కన్సీవ్ అవ్వాలి. సో తొందరగా కన్సీవ్ అవ్వాలి అంటే న్యాచురల్గా చూస్తే మనం ఎన్ని మంత్స్ అని వెయిట్ చేస్తాం, అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. అందుకని లో AMH ఉన్న వాళ్ళు యాంగ్జైటీతో తొందరగా IVF చేయించుకుంటారు. బికాస్ దట్ ఈస్ ద ప్రొసీజర్ వేర్ యూ హ్యావ్ హైయెస్ట్ సక్సెస్ రేట్స్, హైయెస్ట్ ప్రెగ్నెన్సీ రేట్స్. సో ఆల్ లో AMH ఉన్న వాళ్ళకి IVF ఒకటే సొల్యూషన్ కాదు. ఓన్లీ వెన్ ద పేరెంట్స్ ఆర్ వెరీ యాంగ్షియస్ ఆర్ మాకు ఇంకా టైం లేదు కదండి, AMH లో ఉంది కదా, న్యాచురల్గా అయితే ఎప్పుడు కన్సీవ్ అవుతామో తెలియదు కాబట్టి IVF చేసేయండి అని అడుగుతూ ఉంటారనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ డూ. పీరియడ్స్ 5 days కన్నా ఎక్కువగా అవుతే ఏమైనా ప్రాబ్లమా అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్గా పీరియడ్స్ కొంతమంది కొద్దిగా అవుతుంది, కాకపోతే వాళ్ళు ఎక్కువ అవుతుందని ఫీల్ అవుతారు. కొంతమందికి నిజంగానే ఎక్కువ అవుతుంది కానీ దే డోంట్ ఫీల్ ఇట్ బికాస్ వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా హెవీ బ్లీడింగ్ అనేది అలవాటు. కాకపోతే ఇలా అవ్వడం, హెవీగా బ్లీడ్ అవ్వడం వల్ల వాళ్ళ హిమోగ్లోబిన్ అంతా కూడా తక్కువైపోయి నీరసం జనరల్గా అవుతుంటుంది. సో ఎలా కనుక్కోవాలి పీరియడ్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అంటే, పీరియడ్స్ ఎప్పుడు కూడా లిక్విడ్ ఫామ్లో, బ్లడ్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుందండి. మీకు అలా కాకుండా క్లాట్స్ వస్తుంది అని అంటే హెవీ బ్లీడింగ్ అవుతుంది అని అర్థం. పీరియడ్స్ వచ్చి మెనార్కి వచ్చి 6 months అయింది అయినా కూడా హెవీ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అవుతుంది అని అంటే ఒకసారి గైనకాలజిస్ట్ ని సంప్రదించి ఫస్ట్ మనం ఏం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇలా హెవీ బ్లీడింగ్ అవుతుంది అని అంటే హార్మోనల్ స్టేటస్ ఎలా ఉంది, థైరాయిడ్ కానీ, హిమోగ్లోబిన్, షుగర్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా లేదా ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఒక బేసిక్ స్కాన్ చేసి యూట్రస్ ఎట్లా ఉంది, గర్భసంచిలో ఏమన్నా గడ్డలు, ఫైబ్రాయిడ్స్ లాగా ఉన్నాయా, పాలిప్స్ లాగా ఉన్నాయా, గర్భసంచి వాపు ఏమన్నా ఉందా, అండాశయంలో ఏమైనా సిస్ట్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. స్పర్మ్స్ అనేవి ఫ్రీజ్ చేసి ఆ ఫ్రోజన్ స్పర్మ్స్ ని మళ్ళీ ఎలా యూజ్ చేయాలి. ఫ్రీజింగ్ అనే ప్రాసెస్లో మనం మన గ్యామెట్స్ని -196 degreesకి మనము ఫ్రీజ్ చేస్తామండి. సో ఒక ఫ్రీజింగ్ క్రయోప్రిజర్వేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ద్వారా ఆ సెల్స్ని -196 degreesకి మనం పంపించి దాన్ని స్టోర్ చేయడం జరుగుతుంది. సో అంత తక్కువ టెంపరేచర్లో మనకి గ్యామెట్స్ అనేది వయబుల్గా ఆ స్టేజ్లో ఆగిపోవడం జరుగుతుంది. సో మనకి ఎప్పుడైతే వాటితో అవసరం పడుతుందో మళ్ళీ థాయింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. సో ఎలాగైతే మనము టెంపరేచర్ని -196 degreesకి తీసుకెళ్తామో అలాంటిదే థాయింగ్ ప్రాసెస్లో ఆ -196 degrees నుంచి మన బాడీ టెంపరేచర్ అంటే 37 degreesకి తీసుకొచ్చే ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఈ థాయింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ స్పర్మ్స్ వయబుల్ అయిపోతాయి అండ్ ఆ స్పర్మ్స్ తోటి మనం ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మనం ఈరోజు HbA1c కట్ ఆఫ్ లెవెల్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనేది గురించి డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా HbA1c అంటే ఏంటి? సో మీరు ప్రెగ్నెన్సీ కనుక ప్లానింగ్ చేసుకున్నట్టయితే మీ షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లో ఉండాలన్నమాట. గుడ్ గ్లైసెమిక్ కంట్రోల్ అంటారు.
సో గుడ్ గ్లైసెమిక్ కంట్రోల్ ఉంటేనే మనకు ఆటోమేటిక్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే కూడా ప్రెగ్నెన్సీ ముందు షుగర్స్ అనేటివి కంట్రోల్ ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్, ఎగ్జాంపుల్ అబార్షన్స్ అవనివ్వండి, లేదా బేబీకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, ఇలాంటివన్నీ కూడా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కూడా లైక్ ప్రీటర్మ్ డెలివరీ అంటే ముందే డెలివరీ అవ్వడం, అండ్ బేబీ అంటే బరువు ఎక్కువగా ఉండడం, మ్యాక్రోజోమిక్ బేబీస్ అంటాం, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ షుగర్ లెవెల్స్ కనుక బిఫోర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ నార్మల్గా ఉన్నట్టయితే. సో ఈ HbA1c టెస్ట్ అనేది మనకి పాస్ట్ 3 monthsలో ఒక లేడీ యొక్క షుగర్ లెవెల్స్ ఏ విధంగా కంట్రోల్ ఉన్నది అనేది తెలిపే టెస్ట్ అన్నమాట. సో ఇప్పుడు HbA1c చేపించామంటే తన పాస్ట్ 3 monthsలో షుగర్స్ ఏ రేంజ్లో కంట్రోల్ ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.